గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మేజర్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూస్తున్నాం. ఇక్కడ మనకి ఇజ్రాయెల్ పై మనకి ఇరాన్ యుద్ధం స్టార్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాము. మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా ఇంటిమేట్ చేసాం. మేజర్ గా చూసినట్లయితే హెజ్బుల్లా ఏమన్ అండ్ మనకి వేరే ఏమైతే ఉందో హమాస్ కూడా మనకి ఇక్కడ స్టార్ట్ చేసింది యుద్ధం అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనకి ఇరాన్ తో పాటు ఈ మూడు మిలిటెంట్ గ్రూప్స్ కూడా మనకి ఇక్కడ స్టార్ట్ చేసింది. సో దీనివల్ల ఏంటంటే మార్కెట్ లో మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది ఎంత పడి ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ముందుగా దానికి వెళ్ళబోయే ముందు మనం ఐపీఓ గురించి డిస్కస్ చేస్తామండి. మేజర్ ఇది గ్రీన్ హైటెక్ వెంచర్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీని యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూసినట్లయితే మనకి 2021 to 2024 జనవరి మనకి ఏం చూసినట్లయితే ఫైనాన్షియల్ రిజల్ట్స్ నాకు అంత పాజిటివ్ గా అయితే కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఇది జిఎంపీ చూసినట్లయితే గ్రే మార్కెట్ ప్రీమియం మనకి గ్రీన్ హైటెక్ వెంచర్స్ ఏదైతే ఉందో మనకి దగ్గర వచ్చేసి 30% మనకి గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తుంది. సో మనకి ఫైనాన్షియల్ పరంగా అయితే మంచి రికమెండేషన్ అయితే లేదండి. నేనైతే దీన్ని రికమెండ్ చేయట్లేదు. అది మీరు ఒకసారి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ క్లోజ్ చేద్దాము. సో మనం ఏదైతే మనం ఫ్రైడే అనేది డిస్కస్ చేసాము, మనకి పిఈ సైడ్ ఉంటున్నాను నేను మీకు డిస్కస్ చేశాను. సో మనకి మార్కెట్లో అయితే పిఈ అయితే కనబడింది. సో ఏ లెవెల్స్ అయితే మనం ఫ్లాట్ గా ఓపెన్ అయితే మనం జస్ట్ డైరెక్ట్ మనం నెగిటివ్ ఇండికేషన్ వెళ్ళిపోదాము విత్ స్టాప్ లాస్ 22,776 అని మనం ఇక్కడ డిక్లేర్ చేసాము. సో ఇక్కడ నుంచి మనకి ఓన్లీ మనకి నెగిటివ్ సైడే ఉందండి మార్కెట్. సో అందువల్ల ఏంటంటే ఎవరైతే మన పిఈ సైడ్ ఉన్నారో అది మంచిగా మనీ అయితే మింట్ చేశారని నేను అనుకుంటున్నాను. సో రేపు కూడా నేను వచ్చేసి మార్కెట్లో నెగిటివిటీ అయితే క్యారీ అవుతుంది అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడాలి. సో నాకు 22,500 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో 22,500 లెవెల్స్ ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుందో నాకు 22,439 అండ్ దెన్ నాకు వచ్చేసి నియర్ బై 22,340 లెవెల్స్ దాకా నాకైతే కనిపిస్తుంది రేపు మార్కెట్లో కరెక్షన్ అయితే. అది మీరు ఒకసారి చూడాలి. నిఫ్టీ రేపు వచ్చేసి నేను నిఫ్టీ కూడా పిఈ సైడే ఉంటున్నాను. మనం ఒకసారి అది చూడాలి. నెక్స్ట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ గమనించినట్లయితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నేను రేపు నెగిటివ్ ఇండికేషన్ సైడే ఉంటున్నానండి. నాకు ఇది 48,500 ఎప్పుడైతే బ్రేక్ అయితే ఒకవేళ న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మాత్రం నేను క్లియర్ సేలింగ్ సైడ్కి వెళ్తాను 48,143 అండ్ దెన్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం 48,143 కూడా బ్రేక్ అయితే మాత్రం నాకు 47,340 దాకా ఉంది నాకు ఛాన్సెస్. సో 47,143 బ్రేక్, దెన్ 47,771 అండ్ దెన్ నాకు 47,000 సో 340 దాకా నాకైతే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడాలి. రేపు నేను కూడా మార్కెట్లో కరెక్షన్ అయితే రేపు కూడా కనిపిస్తుంది అన్నట్లుగా ఉంటున్నాను. సో అందువల్ల నేను ఏంటంటే రేపు కూడా నేను పిఈ సైడే మీకు రికమెండ్ చేస్తాను. ఓకే. సో ఏమైనా లెవెల్స్ మనం ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఒకవేళ సిఈ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం నేను వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇన్వైట్ చేస్తాను. లెవెల్స్ అయితే క్లియర్గా ఉన్నాయండి. మీరు అది చూసి మీరు ఎంటర్ అవ్వచ్చు. సో కొంతమంది ఏమైతే మన ఐపీఓస్ ఫాలో అవుతున్నారో కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి కొంతమంది అలాట్ అవుతుంది. సో ఎవరికైతే అలాట్ అవుతున్నాయో మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఒకసారి ఐపీఓస్ అయితే మంచిగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బజాజ్ ఆటో అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి 18th రిజల్ట్స్ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి 7,000 లెవెల్స్ మీరు కనుక గుర్తున్నట్లయితే నేను 7,000 లెవెల్స్ దగ్గర మీకు మంచిగా రికమెండ్ చేశాను బజాజ్ ఆటో. సో బజాజ్ ఆటో అనేది నేను 7,000 లెవెల్స్ దగ్గర మీకు రికమెండ్ చేశాను. సో ఎవరైతే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయనాలో స్టిల్ ఇన్వెస్ట్ చేయొచ్చా అని అంటే మీరు ఇక్కడైతే ఒకసారి చూద్దాము. మేజర్గా నాకు వచ్చేసి సో 9,000 లెవెల్ అనేది మీరు ఒక స్టాప్ లాస్ కింద పెట్టుకొని మనం స్టిల్ ఎంటర్ అవ్వచ్చు అండి. ఎందుకంటే బజాజ్ ఆటో అనేది మనకి ఇంకా బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే. బజాజ్ ఆటో ఇంకా బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేస్తుంది. మనకి టీసీఎస్ అయితే రిజల్ట్స్ అయితే నెగిటివ్ రిజల్ట్స్ ఫామ్ అయినట్లుగా మనం చూస్తున్నాము. నెగిటివ్ రిజల్ట్స్ స్టిల్ మనకి ఒకవేళ మీరు దీనిలో ఒకవేళ ట్రేడింగ్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం మనకి 4,000 అనేది ఈ లెవెల్స్ అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఈ యొక్క టీసీఎస్ అయితే సెల్ చేయండి విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 3,800 మీరు 4,000 లెవెల్స్ అనేది సెల్ చేస్తే మనకి దగ్గర టీసీఎస్ అనేది ఇంకో 200 పాయింట్స్ డౌన్ సైడ్ మూమెంటం జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. ఏదైనా మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇన్వైట్ చేస్తాము. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు మన వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ అండి.